Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సెంటర్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ జనరల్ బాడీకి గుండాల మండల మాజీ సర్పంచ్ కొమరం శాంతయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ పాల్గొన్నారు. అనంతరం గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ గుండాల మండలం పూర్తిగా ఏజెన్సీ మండలం. ఇక్కడ 5వ షెడ్యూల్ 1/70 చట్టం అమలులో ఉంది కాబట్టి పోడు భూమి ఎక్కువగా ఉన్న ప్రాంతం. రైతులకు వ్యాపారులు పెట్టుబడి ముసుగులో అప్పులు ఇచ్చి ఆస్తులు తీసుకోవడం చట్ట విరుద్ధమని గుమ్మడి నరసయ్య మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాచర్ల సత్యన్న, డివిజన్ కార్యదర్శి ఈసం శంకరన్న, మండల నాయకులు తెల్లం రాజు, పూనెం లక్ష్మణ, పూనెం మంగయ్య, కోడూరు జగన్, మోకాళ్ళ ఆజాద్, సనప కుమార్, యనగంటి గణేష్, రమేష్, ఈసం చంద్రన్న, ఊకే బాబు, కల్తి పాపన్న, రామన్న, దుర్గం లక్ష్మీనారాయణ, ఎట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ గుండాల ప్రాంతంలో వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి దోపిడీకి సంబంధించినటువంటి అంశం మీద జనరల్ బాడీ గుండాల మండలం, ఆళ్లపల్లి మండలం పరిధిలో జనరల్ బాడీ జరిగింది. ఈ జనరల్ బాడీలో నష్టపోయినటువంటి వాళ్ళు, మోసపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నా అందరూ రాలేదు కాబట్టి ఆ విషయం మీద పార్టీగానే దృష్టి పెట్టాలని చెప్పి తీసుకున్నటువంటి అంశం ఇది. ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా ఈ కులము ఆ కులము అనేటువంటి తేడా లేని పద్ధతుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కమ్యూనిటీల జీవనం నడుస్తుంది. అటువంటిది ఇవాళ ఒక దౌర్జన్యంగా తప్పుడు పద్ధతుల్లో అప్పులు పెట్టి ఆస్తులు రాయించుకోవటానికి పూనుకొని అదే గిరిజనులని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులని కొంతమందిని బినామీలుగా ఏర్పాటు చేసుకొని ప్రజల దగ్గర నుంచి ఆస్తులు కాజేస్తున్నటువంటిది బయటపడింది. అందుకనే దీని మీద ఆ పద్ధతిని ఎదుర్కోవటానికి, ఈ ప్రజలందరినీ నిలబెట్టడానికి, ఈ ప్రజలందరికీ అప్పులు పెట్టితే పెట్టిండ్లు కానీ తప్పుడు పద్ధతుల్లో లెక్కలు రాసుకుంటున్నటువంటిది మా దృష్టికి వచ్చింది, పార్టీ దృష్టికి వచ్చింది. 2 లక్షలు ఇచ్చి 10 లక్షలు రాసుకోవటం, 3 లక్షలు ఇచ్చి 15 లక్షలు రాసుకోవటం, ఈ పద్ధతుల్లో ఆస్తులు రాయించుకోవటం, ఆస్తులు వేరే వాళ్ళ పేర్లతోటి రాయించుకోవటం ఈ పద్ధతుల్లో ఉన్నాయి. కాబట్టే మేము ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. దీని మీద ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోయి ఈ చట్టాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 170 చట్టాన్ని, ఏజెన్సీ చట్టాన్ని అమలు చేయాలని, ఇటువంటి వాళ్ళందరికీ బ్రేకులు వేయాలని, ఇటువంటి ఆయనకు ఇక్కడ ఫెర్టిలైజర్ షాపులు పెట్టడానికి, మరి ఇంకో షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్లు ఉన్నాయట. అవన్నీ కూడా రద్దు చేయాలి. అసలు ఆయన ఎవరు ఇక్కడ ఆ వ్యాపారాన్ని నడిపించుకోవటానికి? ఇక్కడ గిరిజనులు ఇవాళ ఎంతో అంతో చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేక వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళకి గవర్నమెంట్ అవకాశాలు కల్పించి అప్పులు ఇచ్చి వాళ్ళతోటి ఈ ప్రాంతంలో ఈ పెట్టుబడిదారీ విధానాన్ని నడిపించాలి. కానీ అటువంటిది కాకుండా, ఆ పద్ధతులు లేకుండా వాళ్ళు ఒక పెత్తందారీ పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని లోపరుచుకొని వాళ్ళ సహకారంతో ఈ ప్రాంత ప్రజలందరి మీద దోపిడీ చేస్తున్నటువంటి, ప్రజలందరినీ మోసం చేస్తున్నటువంటిది ఉంది. దీనికి వ్యతిరేకంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆలోచిస్తుంది. దాన్ని
ఎదుర్కోవటానికి సిద్ధమైంది.